మీకు గుర్తుందా, బుచ్చిబాబు 100 కేజీఎఫ్లు కలిపితే ఒక పుష్ప అన్నాడు. అప్పుడు అందరూ ఇతన్ని కామెడీ పీస్ చేసేసి ట్రోల్స్ చేసి పడేసినారు. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే, పుష్ప ఇండియాని షేక్ చేసి పడేసింది. ఎక్కడ చూసినా కూడా పుష్ప మేనియానే. బాహుబలి తర్వాత జనాలు క్యూల్లో నిలబడి టికెట్లు కొట్టుకుంది పుష్పకే. అండ్ ఇతను తీసిన ఉప్పెనకు కూడా ఈ విధంగానే రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి ముందు ఒకటి, సినిమా తర్వాత ఒకటి. ఇక్కడ ఏంటంటే బుచ్చిబాబు ఏదో బ్లైండ్ గా ప్రిడిక్షన్ ఇవ్వలేదు, సినిమాలోని కంటెంట్ చూసాకే ఇలా మాట్లాడాడు. సో బుచ్చిబాబు గాల్లో మేడలు కట్టే రకం అయితే కాదు. అండ్ ఆల్రెడీ తన ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్క్ అని. సో మన వాళ్ళు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తను చెప్పిన స్క్రిప్ట్ అండ్ తన పర్ఫెక్షన్ రామ్ చరణ్ కి నచ్చింది. అండ్ ఫైనల్ గా మన ముందు టైటిల్ పెద్ది. పోస్టర్స్ చూసిన వెంటనే మనో డైలాగే గుర్తొచ్చింది, 10 పుష్పాలు ఒక పెద్ది అవుద్ది. అసలు మైండ్ పోయిందబ్బా, రామ్ చరణ్ ని ఈ గెటప్ లో ఎప్పుడూ ఊహించుకోలేదు. యాక్చువల్ గా రంగస్థలంలో ఊర మాస్ క్యారెక్టర్ చూసాము, కానీ ఈ గెటప్ చూస్తుంటే 10 times ఎక్కువ ఉందబ్బా. ఆ నోస్ రింగ్, గడ్డము, హెయిర్ స్టైల్ కంప్లీట్ ఒక విలన్ లాగా ఉన్నాడు. నాకు తెలిసి విలనే భయపడతాడేమో. అసలు కాన్సెప్ట్ కూడా భలే ఉంది. విలేజ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ అన్నారు కదా, సో ఒక బీస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ప్యూర్ కాటి రమ్మకొడికే. యాక్చువల్గా రామ్ చరణ్ ని రంగస్థలం ముందు వరకు పిచ్చగా ట్రోల్ చేసినారబ్బా. వన్స్ రంగస్థలం వచ్చాక మూసుకొని కూర్చున్నారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, చెడ్డి గిడ్డి అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ఏమో ఈ విధంగా ఉంది. దీన్ని చూసిన తర్వాత 70% హేటర్స్ నోరు మూసుకొని కూర్చుంటారు. బొంగు అక్కడ ట్రోల్ చేయడానికి ఏం లేదు, వీలైతే వీళ్ళే ఫ్యాన్స్ అవుతారు. యాక్చువల్గా రామ్ చరణ్ ని కాపాడేది అతని డిసిప్లిన్ అబ్బా. ఫ్లాప్లు వచ్చినప్పుడు ఏడవడము, హిట్లు కొట్టినప్పుడు ఎగరడము ఇవేం చేయడు. ఎప్పుడు కామ్గానే ఉంటాడు. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ నోరు జారాడు. అందుకే మనోడి క్రేజ్ ఎప్పటికీ పోదు. సో డియర్ హేటర్స్, రిప్లై అయితే గట్టిగా రాబోతుంది. ఎన్ని ప్లాన్లు వేసుకుంటారో వేసుకోండి. సరే కానీ మీకు ఎలా అనిపించింది అబ్బా రామ్ చరణ్ లుక్? కామెంట్ చేయండి.